హాయ్ అండి. నేనొచ్చేసి ఇవాళ దొండకాయ కర్రీ నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. నాకొచ్చేసే దొండకాయ అయితే అస్సలు నచ్చదు. బట్ కర్రీ అయితే చేస్తాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి తింటే అయితే బానే ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో పోపు దినుసులేసుకొని ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసుకుంది వేసేసుకొని కాస్త ఫ్రై అనేది అవ్వాలండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేయాలండి. ఇలా కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత మీరొచ్చేసి ముప్పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని దొండకాయలని ముందే నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. వాష్ చేసేసి అవి అందులో వేసేసుకోవాలి. దొండకాయ ఎంత సన్నగా కోస్తే అంత మంచిగా ఉంటుంది. పండువి అస్సలు వేయకూడదండి. కర్రీ టేస్ట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. కాస్త మగ్గిన తర్వాత వచ్చేసి ఒక టమాటో వేసేసాను సన్నగా చాప్ చేసి. అది వేసేసుకొని దాంట్లో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ కారపొడి కూడా వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి